ఇప్పుడు న్యాయం జరిగింది అన్నది ఒక ఒక లైన్ తీసుకొస్తున్నారు అందరూ. అది ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అన్నట్టుగా వీళ్ళు ఉట్టి డబ్బా కొట్టుకుంటారు అంతా. రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది నిన్న మొన్న పోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదలుచుకుంటే మాత్రం ఒక చిన్న అంటే జనానికి కూడా ఒక క్లారిటీ రావాలని నాకు ఉన్నది. ఇట్లా నువ్వు పిలిచిన వాటికి నేను ఒక 2 minutes లో చెప్తా నేను. మనకు ఫస్ట్ మనం ఖమ్మం పోయింది 20వ తారీఖు రోజు పోయినాం. అవును, 2 అంశాల గురించి పోయినాం మనం ఖమ్మం. అది 20వ తారీఖు రోజు పొద్దుగాల ఒక మైసయ్య గారని మత్తయ్య గారని ఒక సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అంటే ఆయనకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇస్తలేరు, సంవత్సరం నుంచి తిరుగుతున్నాడు. ఆయన బట్టి దగ్గర గన్మెన్ గా చేసిండు, తుమ్మల దగ్గర గన్మెన్ గా చేసిండు, పొంగిలేటి దగ్గర చేసిండు. ఇవన్నీ చూసినాం మనం. అది పేపర్లు వచ్చిన తర్వాత వాళ్ళ అసోసియేషన్లతో మాట్లాడి చేసి మనందరం కలిసి అడిగి పోయినాం. ఆ రోజు పోయిన తర్వాత ఆ ఇన్సిడెంట్ అంతా చూసి జనం మొత్తం స్పందించిన తర్వాత కరెక్ట్ రెండో రోజు మన 20వ తారీఖు పోతే 22 రోజు 67 లక్షల రూపాయలు గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ అకౌంట్లో వేసింది. వాళ్ళ మెసేజ్లు నా దగ్గర, అంటే నేను జనానికి తెలిసినందుకు చెప్తున్నా. మనం పోయినందుకు ఒత్తిడి వచ్చేసి ఇమీడియట్ గా 67 లక్షల రూపాయలు వేసిరు. వాళ్ళ తల్లి కూడా మొన్న తన భార్య మొన్న చనిపోయింది, నిమ్స్ లో ఒక 4-5 రోజుల కింద చనిపోయింది ఆమె. సో ఇదొక అంశము. అదే రోజు మనం సాయంత్రం మన టీం అంతా కలిసి మొత్తము మనము ఇక్కడికి పోయినాం, వెలుగుమెట్లకు పోయినాక ఆ విజువల్స్ అంతా ఒకసారి మనం చూసిన తర్వాత దీంతో పాటు అది కూడా జనంకి వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్ గా వీళ్ళతో మనం 9కి పోయినాం. ఆ చీకట్లో పోయిన తర్వాత పిల్లలు అడిగే ప్రశ్నలకు అవన్నీ చూసి మనము చెలించిపోయినాము. మనం తీసినటువంటి వీడియోస్ జనం చూసి జనం లోపల ఒక పెద్ద చర్చ అయిపోయి ప్రభుత్వం మీద ఈ 2 అంశాల మీద ఒత్తిడి వచ్చింది బాగా. ఒకటి పరిష్కారం చేసిండ్రు, అదే 2 రోజులలో ఒకటి పరిష్కారం చేసిండ్రు, కానీ ఆయన చనిపోయిన తర్వాత వేసిరు ఆయన అకౌంట్ లో. ఇదొక అంశము. 20వ తారీఖు పోతే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ అలర్ట్ అయ్యి మనం అనుకున్నాం అదే రోజు చెప్పినాం అక్కడ మేమే వస్తాం, ఇక్కడ అందరిని కూర్చొని అవసరం అయితే రౌండ్ టేబుల్ మొత్తం పెడదామని చెప్పని అందరిని పిలిచి అన్ని రాజకీయ పార్టీలను కావచ్చు లేకపోతే మనం సంఘాలను కావచ్చు అనుకున్నాం. ఆ జనాన్ని అక్కడ కూర్చోబెట్టి మనం చేద్దామని అనుకున్నాం. ఇది ఎక్కడో ప్రమాదంగా ఉన్నది, ఈ కొడుకులు వదిలిపెట్టే కొడుకులు కాదు ఇల్లు అని చెప్పని ఇమీడియట్ గా గవర్నమెంట్ ఏం చేసింది, అలర్ట్ అయ్యి 24వ రోజు కులగొట్టి పారేసింది. అంటే 3 రోజులకే కులగొట్టింది.